చలికాలం చలికాలం మా మిస్సెస్ పేరు మీద అగ్రిమెంట్ చేయించిన ఒకరోజు మళ్ళీ ముక్కలు ఇచ్చారు. పోయిన ఒక రోజు నేను ఫ్యాక్టరీ దగ్గర ఒక రైతు పెట్టిండు. ఇంత అయిపోయినాక కూడా మేము అగ్రిమెంట్ పోయి రాగా ఆయన మొత్తం చచ్చిపోయినాయి ఏం లేకుండా. ఇక ఆమె ఆడన్నది మంచిది పెట్టినావు దీంతో కోసం వెళ్ళమన్నది. దేనికైనా వెనక ముందు ఉండాలనుకొని ఆలోచిస్తే మళ్ళీ మొక్కలు ఇచ్చారు. వాళ్ళే ఎంబడి ఉండి ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే ఆయనతో రేపుకి వచ్చింది. ఇక మైనస్ లేదు. అంటే వాళ్ళు క్లాసెస్ తీసుకున్నారా మీకు ఇట్లా చేయాలని? క్రాప్ ఖర్చు దాకా తీసుకున్నారు. ఇప్పుడు ఏం లేదు, ఆడికి పోయినా చూసుకుంటారు తప్ప ఇంకా ఖర్చు లేదు. కాకపోతే చెకప్ చేసుకుంటారు. ఇది నేను మందు కొడుతున్నావా పాయిజన్ కానీ కాదు తేడా రావు. పాయిజన్ మందులు అసలే కొట్టాలి, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ నాకు ఇస్తారు అడిగంటే నేను చేసేది ఏముంది, నాకు ఇచ్చే ఎక్కువ. అది 25 మంది అయితే 7 వేయరు మొక్కలు చచ్చిపోయి 18 మంది ఉన్నారు. 18 మంది అంటే నంగళూరు మండలి బాగున్నారు, ఎక్కువ నంగళూరు మండలి. అంటే మీకు ఫస్ట్ టైం మొక్కలు ఇచ్చినప్పుడు మీరు ఎంత పెట్టారు పెట్టుబడి? మొక్కలు వాళ్ళే ఇచ్చారు. మనం ల్యాండ్ ఒకటి గుంతలు తీసుకోవాలి, జేసీ గుంతలు తీసుకొని 5 గజాల డిస్టెన్స్లో అప్పుడే కంపోస్టు వేపపిండి అవే పోసుకొని. అది నేను 40 ఏళ్ళ నా సీనియారిటీ అనుభవం వాళ్ళు నాకు ఏం చెప్పలే. కెమికల్ వాడకూడదు అన్నారు. 5 కాదు అయితే 7 గాలు పెట్టుకున్నారు. అప్పుడు ఆ పెట్టినోళ్ళే అని చచ్చిపోయే వరకు అంత దూరం వద్దు 5 గాలు పెట్టుకున్నారు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ కనీసం 6 గాలు పెట్టినా బాగున్నాయి. ఇప్పుడు ట్రాక్టర్ పోదు. ఇక సరే ఇప్పుడు మీరు ఏం స్ప్రే చేయని అంటున్నారు, మరి ఒకవేళ పురుగులు పడ్డప్పుడు దాన్ని ఎట్లా? నీమ్ ఆయిల్ వెల్లుల్లి ఎకోసైడ్ అని తెలుసా? ఎకోసైడ్ మన ఇంకా వేరే బయోపెస్టిసైడ్స్ వాడుతున్నారా? ఆయిల్స్ వాడతాం ఎక్కువ. నీకు ఎలాంటి పురుగు గుడ్డు పెట్టదు. దెబ్బన ఏమన్నా ఫంగస్ వచ్చినప్పుడు ఒకటి మనకి మన ఉంటుంది చూడు వాళ్ళే చెప్తారు ఇదే కెమికల్ మన బ్లూ కాపర్ వాడతాం. అది ఒక చలికాలం వస్తుంది, ఎప్పుడు రాదు. బ్లాక్ ఫంగస్ అని మన కాయలకు ఫంగస్ వచ్చినప్పుడే వాడాలంటారు. వాళ్ళు చెప్పి వాడాలంటారు. దానికి కూడా కాస్ట్ వాళ్ళు ఇస్తారా? ఏది లేదు, వాళ్ళు ఏమి ఇయ్యరు. నువ్వు తీసుకొని కవర్ ఇస్తారు ఒకటి. ఈ సంచులు మనే ఆ కవర్. ఇప్పుడు ఇది టిప్స్ పెట్టినామా మనం, ఇవి తెల్లరచ్చ వరకు దూది లెక్క అవుతాయి, మెత్తగా అవుతాయి. అందుకే వెంటనే 3 కట్టలు కట్టుకోవాలి.